బైకర్ అదేంటో డ్రామాతో, ఎమోషన్స్తో ఉక్కిరి బిక్కిరి చేసి ఎక్కేసిద్దేమో అని అనుకుని వెళ్తే, ఆ నీరసం ప్రో మార్క్స్తో బైకర్ బకరా చేసడు. నన్ను అసలు నచ్చలేదు. మూవీ ఏం లేదు అక్కడ స్టంట్స్ అండ్ డ్యోపి నుంచి ఎక్సలెంట్, కానీ ఎంత డల్ అనిపించిందంటే మూవీ ఫ్లాష్ బ్యాక్ అయితే రియల్లీ మరీ దారుణం. ప్రతిసారి ఏదో అయ్యిందని ఊరికే వేస్తారు ఫ్లాష్ బ్యాక్. అక్కడే అసలైన మ్యాటర్ ఉందేమో, ఇదంతా శూన్యమేమో అనుకుంటూ అక్కడికి వెళ్తే, ఇదేందిది, దీనికా ఇంత బిల్డప్, ఇంత డ్రామా, అక్కడ ఏముంది అని నేను ఇంక దాని తర్వాత వేసిన చిరాకు ఎంతసేపైనా అవ్వదే సినిమా. బాబోయ్, ఇంకదండం పెట్టి వచ్చేసా. డైరెక్టర్ మా నాన్న సూపర్ హీరో 2.0 తీద్దామని తీసినట్టున్నారు. అదేమో కనెక్ట్ అవ్వలేదు. ఇదైతే కనెక్షన్ సంగతి పక్కన పెట్టండి, ముందు లాగ్నీరసం మార్క్స్ దెబ్బకి అవుట్. నాకు ఈ సినిమాకి వెళ్లాలని చేసిన దాంట్లో ఒకటి బ్యాక్డ్రాప్ అండ్ డ్రామా థింగ్ అయితే, ఇంకోటి రాజశేఖర్ గారు ఫాదర్ రోల్లో చేయడంతో. డ్రామా కరెక్ట్గా రాస్తే రాజశేఖర్ గారికి భలే పండిద్ది, ఎమోషన్స్ ఎక్కించేసుకుని రావాలి అనుకున్నా. కానీ ఏంటండీ మీరు చేసింది, లాస్ట్ టైం ఎక్స్ట్రార్డినరీ మన్. ఇప్పుడు ఇందులో ఆయన్ని ఏదో తీసుకుంటున్నాం అన్నట్టే తీసుకుంటున్నారు, కానీ క్యారెక్టర్స్ రావట్లేదు. ఏదో రొటీన్ అవుట్ డేటెడ్ రోల్స్లోనే వేసేసినట్లాగా ఆయన్ని యూస్ చేసుకోవాలి, మంచి రోల్స్ పడాలి అనిపిస్తది. కానీ వీళ్లు ఇచ్చే రోల్స్ చూస్తే అప్పుడప్పుడు ఇవ్వకపోవడమే బెటర్ అనుకుంటున్నా. ఎగ్జై చేయాల్సింది కాస్త రొటీన్ చేసేస్తున్నారుగాని సినిమా జనరల్ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామా. ఎంత పెద్ద స్పోర్ట్స్ డ్రామా అయినా తీసుకోండి, డ్రామా లేకపోతే నథింగ్. స్టన్స్ ఎన్ని చేసినా కోర్ పాయింట్ అండ్ ఎమోషనల్ పోర్స్ అన్ ఆర్టిఫిషియల్గా ఉంటాయంటే, ఆ స్పాన్సర్ వాడు మరి ఏం చూస్తాడో తెలీదు, కానీ హీరోని వచ్చి తెగలేపుతాడు. డైరెక్టర్ లాప్మన్ చెప్పారున్నట్టు ఏదో బైక్ రేసింగ్కి సంబంధించి బ్లాక్ పాస్ అని 2 బేసిక్ టెక్నిక్స్ పేర్లు చెప్పేసి ఏదో సైన్స్ కనిపెట్టినట్టు రివీల్ చేస్తారు ప్రతిసారి. ఆ అన్వర్గాడ కూడా మళ్లీ సెకండ్ హాఫ్లో ఆటలు అట్టిపలాగా ప్రతిసారి. అన్ రేసింగ్ మూవీస్లో అన్ని లాబ్స్ చూపించాల్సిన అవసరం లేదు. మీరు అన్ని చూపిస్తే నాకు కావాలి అనుకుంటే నేను సినిమాకి ఎందుకు వస్తానండి. ఏదో స్టార్ స్పోర్ట్స్లో రేసింగ్ చూసుకుంటాను, ఏది కావాలో అది చూపిస్తే సరిపోద్ది. అబ్బా రన్టైం కావాలి. డర్ట్ బైక్ రేసింగ్ కోసం వచ్చారు, కోసేపు స్టార్ స్పోర్ట్స్లోనే ఆ రేసింగ్ సీన్స్ ఇలా మొహానేస్తే అయిపోద్దేమో అనుకున్నారేమో వాళ్ళు. అక్కడ కావాల్సింది డ్రామా, అది లేదా? లేదు, అక్కడ డ్రామా పండగ విసుగొచ్చి దీనికి తోడు ఆ నీరసం లాగ్ ప్రోమాక్స్ ఒకటి, ఇవన్నీ యాడయ్యి ఆ ఫైనల్ రేసింగ్ ఏదో ఫైనల్ లాప్ ఒకటి వేసేస్తే నా మొహాన నేను పోతా అన్న ఫీలింగ్. కానీ ఎంతసేపు రాదే అవ్వదేట. అవర్స్ 45 మినిట్స్ 20 అవర్స్ లాగా గడిచింది. పర్ఫార్మెన్సెస్ వైస్ సర్వా నుంచి రాజశేఖర్ గారు, మాలవిక అన్ పిల్లోడు అందరూ బానే చేశారు. టెక్నికల్గా చూస్తే ముందే చెప్పినట్టు స్టంట్స్ అండ్ కెమెరా వర్క్, నైస్ బిజిఎం అంత ఏం లేదు. ఇలాంటి వాటికి కావాల్సింది అదే. చివర్లో బిజిఎంని అడితిప్పి పీడి తిప్పేశా, నీట్గా కలిపేశారు. ఎవరు గమనించరు అనుకున్నారేమో, ఫైనల్లీ ఉండదు. ఫైనల్లీ నాకైతే చాలా బోర్ కొట్టేసింది మూవీ. మీ ఇష్టం. మీక బైకర్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.